తెలంగాణలో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ కు నిన్నదాకా కేటీఆర్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ అవకాశం దొరికిన ప్రతిసారి అటాక్ చేసేవారు. కానీ ఆయన సడన్ గా సైలెంట్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నానంటూ ప్రకటించారు. ఇంతకు కేటీఆర్ ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు? కవిత రీ ఎంట్రీకి కేటీఆర్ నిస్తేజానికి ఉన్న లింక్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వెల్నెస్ పేరుతో బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ కారని అనుకుంటున్నానంటూ సెటైర్ కూడా వేశారు. ఆయన సడన్ గా బ్రేక్ తీసుకోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి వరకు అన్నీ తానే కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావును పక్కనబెట్టి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీపై పట్టును నిలబెట్టుకునేందుకు అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన బ్రేక్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే వారమంతా సంబరాలు జరగనున్నాయి. వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో కేటీఆర్ సైడ్ అవ్వడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన సడన్ గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. ఒకవైపు హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతుంటే చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్ గా రీయాక్టివ్ అవుతూ ఉండడం కేటీఆర్ కు నచ్చడం లేదంట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కవిత తన జాగృతి టీంను గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్ లో కనిపించాలనుకుంటున్న టైంలో సడన్ గా యాక్టివ్ అయ్యారు. అయితే కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట. కవిత రావడంతోనే కులగణనపై ఫోకస్ పెట్టారు. డెడికేషన్ కమిషన్ ను కలిసి నివేదిక అందజేశారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. కవిత దూకుడుతో కేటీఆర్ అలకబూనారట. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఒక సూత్రీకరణ గట్టిగా వినిపిస్తోంది. జైలుకు వెళ్లొచ్చిన వాళ్లంతా ముఖ్యమంత్రులు అవుతున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒమర్ అబ్దుల్లాలు కూడా జైలుకు వెళ్లొచ్చిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పదవి వరించింది. ఈ నేపథ్యంలో తాజాగా జైలు నుంచి వచ్చిన కవిత కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతుందనే చర్చ మొదలైంది. దీంతో కేటీఆర్ కవిత రీఎంట్రీని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే వెల్నెస్ పేరిట పక్క రాష్ట్రాలకు పోయారని చర్చించుకుంటున్నారు. మొత్తంగా పార్టీలో పట్టుతో పాటు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉన్న కోరికతోనే కేటీఆర్ అలకబూరారని అనుకుంటున్నారు గులాబీ లీడర్లు. మరి అలక వీడి వచ్చాకైనా కేటీఆర్ యాక్టివ్ రోల్ పోషిస్తారో లేదో చూడాలి.